నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక కొత్త చాప్టర్ సెకండ్ చాప్టర్ మన సిరీస్లో స్టార్ట్ చేస్తున్నాము. సో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఈ చాప్టర్లో మనం ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ గురించి మీకు క్లాస్ 11th వెరీ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వర్క్ పవర్ ఎనర్జీ అనే లెసన్లో. సో ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మీరు 2 డిఫరెంట్ కేసెస్లో పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి ఏంటంటే స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. సో స్ప్రింగ్ బ్లాక్ సిస్టంలో ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు 11th క్లాస్లో ఉంటుంది. ఇంకొకటి గ్రావిటేషన్ అనే లెసన్లో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు డీటెయిల్డ్గా ఉంటుంది. అక్కడ మీకు పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఒక పాయింట్ చాలా స్పెసిఫిక్గా చెప్తారు, అదొక్కసారి రివైజ్ చేద్దాం. ఏంటిది అంటే, మనం ఎక్కడైనా పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయాలంటే యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అనేవి కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయి ఉండాలి. అంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ లో మాత్రమే మనం పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయగలుగుతాం. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మరి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లో మనం పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేస్తున్నాము అంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ కూడా కన్సర్వేటివ్ ఫోర్స్ అయి ఉండాలన్నమాట. సిమిలర్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా అయితే టూ పాయింట్ మాసెస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కన్సర్వేటివ్, అలానే కూలుంబ్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా 2 చార్జెస్ మధ్యలో కన్సర్వేటివ్ అనమాట. సో అలాంటి కన్సర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయగలుగుతాం. ఓకే, సో చూద్దాము ఇది ఈ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ని ఎలా డిరైవ్ చేయాలనేది. సో చూడండి, ఇక్కడ నేను ఒక గివెన్ స్పేస్ లో ఒక పాజిటివ్ చార్జ్, పాయింట్ చార్జ్ క్యాపిటల్ క్యూ ని తీసుకున్నా. నేనేమనుకుంటున్నానంటే ఈ చార్జ్ అనేది ఈ స్పేస్ లో ఫిక్స్ అయ్యి ఉంది, అంటే ఒక కొన్ని అన్నోన్ ఫోర్సెస్ దీన్ని బౌండ్ చేసి ఉన్నాయి అనమాట. ఇది ఇంకెక్కడి నుంచి మూవ్ అవ్వదు, ఓకే అని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఈ ఫిక్స్డ్ చార్జ్ వల్ల ఈ సరౌండింగ్ స్పేస్ మొత్తం ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ప్రెసెంట్ అయి ఉంటుంది, రైట్. ఇప్పుడు నేను ఇంకొక ఛార్జ్ని అజ్యూమ్ చేసుకుంటున్నా. అదొక చాలా 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 చిన్న పాయింట్ పాజిటివ్ ఛార్జ్ అనమాట. దానికి టెస్ట్ ఛార్జ్ అని నేమింగ్ చేస్తున్నాను. ఆ టెస్ట్ ఛార్జ్ని నేను ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎక్కడ ప్లేస్ చేసినా ఆ టెస్ట్ ఛార్జ్కి కొంత పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఓకే, ఏ పాయింట్ దగ్గర, సపోజ్ ఇక్కడ డయాగ్రామ్ లో నేను ఆ టెస్ట్ ఛార్జ్ ని ఆర్ అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తే అక్కడ దానికి కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. పి అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేసిన పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఆర్ అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కంటే పి అనే పాయింట్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో రీజన్ ఏంటిది, అసలు పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది అంటే, దీనికి ఎనర్జీ, చార్జ్ కి ఎనర్జీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఎందుకు ఉంటుంది, రీజన్ ఏంటిది అని చూస్తే చూడండి, మీరు ఈ చార్జ్ ని ఆర్ అనే పొజిషన్ దగ్గర పెట్టాలి అని అనుకుంటున్నారు. అలా చేయాలి అంటే యాక్చువల్ గా మీరు ఈ చార్జ్ మీద కొంత ఫోర్స్ ని అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎందుకు దీని మీద ఫోర్స్ ని అప్లై చేయాలి అంటే, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ చార్జ్ మీద ఈ రెడ్ కలర్ ఆరో మార్క్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఎంత అంటే క్యూ ఇంటూ ఈ, అంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ని దీని మీద ఎగ్జర్ట్ చేస్తుంది. సో మరి మనం ఈ ఫోర్స్ ని అపోజ్ చేస్తూ ఇంకొక ఎక్స్టర్నల్ ఫోర్స్ ని దీని మీద అప్లై చేస్తే గానీ ఇది మనకు కావాల్సిన పాయింట్ దగ్గర రాదు. సో ఈ ప్రాసెస్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ అనేది దాని మ్యాగ్నిట్యూడ్ ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ అయ్యే విధమైన ఫోర్స్ ను అప్లై చేసుకుంటా స్లోగా గనక మీరు ఈ చార్జ్ ని ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి షిఫ్ట్ చేస్తా ఉంటే, అంటే దీన్ని అంటే ఈ చార్జ్ యాక్సిలరేట్ అవ్వకుండా మీరు దాన్ని ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి డిస్ప్లేస్ చేస్తున్నారు. చేసినప్పుడు ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈ డిస్ప్లేస్మెంట్ ని కాజ్ చేస్తుందో ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఈ చార్జ్ మీద కొంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తుంది. సో ఈ వర్క్ డన్ అనేది ఈ చార్జ్ మీద, ఓకే, ఏదైతే అగైన్స్ట్ టు ద ఎలక్ట్రిక్ ఫోర్స్ అనమాట, ఈ వర్క్ డన్ అనేది, ఎక్స్టర్నల్ ఫోర్స్ చేసే వర్క్ డన్ అనేది ఈ చార్జ్ లో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పి అనే పాయింట్ దగ్గర కనుక ప్లేస్ చేయాలంటే ఇంకెక్కువ వర్క్ చేయాలి. అంటే ఎందుకు, ఇక్కడ ఈ పాయింట్ చార్జ్ నుంచి దూరం వెళ్లే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ తగ్గిపోతా ఉంటది, దగ్గరకు వచ్చే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటది. మీరు ఈ టెస్ట్ చార్జ్ ని ఎంత క్లోజ్ గా మూవ్ చేయాలని ట్రై చేస్తే అంత ఎక్కువ రిపల్సివ్ ఫోర్స్ అనేది అరైజ్ అవుతుంది. సో అంత ఎక్కువ ఎక్స్టర్నల్ ఫోర్స్ ను కూడా మీరు అప్లై చేయాలి. అప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ చేసే వర్క్ వాల్యూ కూడా పెరిగిపోతుంది అనమాట. అంటే ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సపోజ్ సార్ నేను పొటెన్షియల్ ఎనర్జీని విజువలైజ్ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి, ఎలా అంటే మీరు ఆర్ అనే పాయింట్ దగ్గర ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి ఈ చార్జ్ ని తీసుకొచ్చి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు ఆ పాయింట్ దగ్గర ఆర్ దగ్గర ఏమవుతుందంటే ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రెండు ఈక్వల్ అయ్యి అది బ్యాలెన్స్ పాయింట్ ఆర్ దగ్గర అక్కడే ఉంటది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ ని రిమూవ్ చేసేస్తే ఈ పాయింట్ చార్జ్ ఏమవుతుంది అంటే మనకి అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ రైట్ వర్డ్ యాక్ట్ అవుతున్న అన్బ్యాలెన్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల ఇది ఆ డైరెక్షన్ లో మూవ్ అయ్యి కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. ఓకే, సో అంటే దీనికి ఉన్న ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా మీరు ఏ పాయింట్ దగ్గర అయినా కానీ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫామ్ లో కన్వర్ట్ అవటాన్ని బట్టి మీరు విజువలైజ్ చేయగలుగుతారు అనమాట ఎనర్జీ యొక్క కన్వర్షన్. ఇప్పుడు పాయింట్ ఆర్ దగ్గర అదే పాయింట్ చార్జ్ ని పెడితే ఈసారి కూడా మూవ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది, బట్ ఈసారి ఇంకా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది పాయింట్ పి దగ్గర ఉన్నప్పుడు పాయింట్ ఆర్ తో కంపేర్ చేస్తే. దాన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు, పాయింట్ పి దగ్గర మోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తే లెట్ us సే సంథింగ్ ఏదో ఎక్స్ అనే పాయింట్, ఇంకా ఈ పాయింట్ చార్జ్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ చార్జ్ నుంచి ఇంకా దగ్గరగా ఉన్న పాయింట్ దగ్గర తీసుకొస్తే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎంత ఎక్కువ వర్క్ చేస్తే ఈ ప్రాసెస్ లో చార్జ్ ను మూవ్ చేయడానికి అంత ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు అది అంత ఎక్కువ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎక్కడైనా కానీ ఎనర్జీస్ ని విజువలైజ్ చేయగలుగుతారు. ఓకే రైట్, అంటే మనం వర్క్ చేస్తే ఏది ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి ఈ రిపల్సివ్ ఫోర్స్ కి ఎగెన్స్ట్ గా వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. కాబట్టి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పాయింట్ చార్జ్ ని ఎక్కడ ప్లేస్ చేసినా ఆ పాయింట్ దగ్గర ఆ పర్టికులర్ చార్జ్ కి కొంత పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. దానికి రీజన్ ఏంటి, మనం చేసే వర్క్ అనమాట, ఎక్స్టర్నల్ ఫోర్స్ చేసే వర్క్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఒకసారి ఎక్స్టర్నల్ ఫోర్స్ గురించి మాట్లాడాను కదా. పాయింట్ పి దగ్గర నేను చార్జ్ ని పెట్టాను, ఎక్స్టర్నల్ ఫోర్స్ ని తీసేసినప్పుడు ఇప్పుడు దీని మీద పనిచేసే ఒకే ఒక ఫోర్స్ ఏంటిది, ఎలక్ట్రిక్ ఫోర్స్. అది ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది, ఈ రెడ్ కలర్ ఆరో మార్క్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. సో అదే డైరెక్షన్ లో ఈ చార్జ్ అనేది పి నుంచి ఆర్ వైపుకి డిస్ప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ ఎవరు చేస్తున్నారంటే ఇంటర్నల్ ఫోర్స్ బిట్వీన్ ఫిక్స్డ్ చార్జ్ అండ్ ద టెస్ట్ చార్జ్ మధ్యలో ఇంటర్నల్ ఫోర్స్ వర్క్ చేస్తుంది. మరి ఇలా ఇంటర్నల్ ఫోర్స్ వర్క్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ గనక వర్క్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక వర్క్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఒక స్టూడెంట్ కి ఒక డౌట్ వచ్చింది. ఏంటిది ఆ డౌట్ అంటే, ఓకే సార్ మనం వర్క్ చేస్తే అది పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది సార్, ఇప్పుడు నాకు పాయింట్ ఆర్ దగ్గర ఈ చార్జ్ కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉందో చెప్పండి అని కనుక అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆర్ దగ్గర ఆ చార్జ్ కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, లేదు పాయింట్ పి దగ్గర ఆ చార్జ్ కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంటే, యాక్చువల్ గా మనం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫీల్డ్ లో చార్జ్ ని ప్లేస్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయలేము, అది మీనింగ్ లెస్ అన్నమాట. ఎందుకు డిఫైన్ చేయలేము, రీజన్ ఏంటిదంటే యాక్చువల్ గా ఆర్ అనే పాయింట్ దగ్గర నువ్వు చూసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీని అడుగుతున్నావు, కానీ ఆ ఆర్ అనే పాయింట్ ని తీసుకొచ్చే ప్రాసెస్ లో మనం ఎంత వర్క్ చేసామో తెలియదు కదా. ఆ ఎంత వర్క్ చేసామో తెలియనంతసేపు మనం పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని చెప్పలేము అనమాట. సో మరి అలాంటప్పుడు మనం ఏమి డిఫైన్ చేయగలుగుతాము అంటే, చూడండి ఇక్కడ ఎనీ 2 పాయింట్స్ ఆర్ పి అనే 2 పాయింట్స్ తీసుకున్నా కదా. ఆర్ దగ్గర
కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, పి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ చార్జ్ ని ఆర్ నుంచి పికి షిఫ్ట్ చేశాను, మూవ్ చేశాను ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి. సో ఇవి రెండింటి మధ్య సపరేషన్ డిస్టెన్స్ మనకి తెలుసు అనుకున్నాం. అప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల ఈ 2 పాయింట్స్ మధ్య చార్జ్ ని మూవ్ చేసిన సిచ్యువేషన్ లో ఎంత వర్క్ జరిగిందో మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో దట్ ఈ చేసిన వర్క్ అనేది ఈ పి అండ్ ఆర్ అనే 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత అంటే మనం చెప్పగలుగుతాము ఆ 2 పాయింట్స్ మధ్యలో మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేసామని, అది మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. సో అంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో చార్జ్ ని ప్లేస్ చేసి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీని అయితే డైరెక్ట్ గా డిఫైన్ చేయలేం, కానీ ఆ చార్జ్ ని ఏదైనా 2 పాయింట్స్ మధ్యలో మూవ్ చేస్తే ఆ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత అనేది డిఫైన్ చేయగలుగుతాము. అది ఆ 2 పాయింట్స్ మధ్యలో మూవ్ చేయడానికి జరిగిన వర్క్ డన్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయడం అనేది మీనింగ్లెస్, బట్ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇట్స్ ఏ మీనింగ్ఫుల్, ఎందుకంటే వర్క్ డన్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం కాబట్టి. సో చూడండి, అదే పాయింట్ ని ఇక్కడ నోట్ పాయింట్ లాగా మెన్షన్ చేశాను, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నోట్ పాయింట్ లాగా మెన్షన్ చేశాను. ఈ ప్రాసెస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ ఈ ఇంటర్నల్ ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ ఉండాలి. సో దట్ ఆ చార్జ్ మూవ్ అవుతున్నప్పుడు అది యాక్సెలరేట్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏదన్నా 2 పాయింట్స్ మధ్యలో చార్జ్ ను మూవ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అంటే పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయట్లేదు, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. చూడండి, సో అంటే మనం ఏంటి ఆ 2 పాయింట్స్ మధ్యలో వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో మనకి ఆర్ అనే అంటే ఈ ఫిక్స్డ్ చార్జ్ నుంచి ఆర్ అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే ఆర్ ఇనీషియల్ అనే డిస్టెన్స్ లో ఉంది, పాయింట్ పి అనేది ఆర్ ఫైనల్ అనే డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాం. ఓకే, సో ఆర్ ఫైనల్ అనేది ఆర్ ఇనీషియల్ కంటే తక్కువ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు వర్క్ డన్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బేసిక్ గా వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు తెలుసు డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎఫ్ డాట్ ఎస్. సో సార్ మనం ఆర్ ఫైనల్ కి ఆర్ ఇనిషియల్ కి మధ్యలో సపరేషన్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ డాట్ ఆ డిస్ప్లేస్మెంట్ తీసుకొని డైరెక్ట్ గా చేయొచ్చు, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా సార్ అని అడిగితే మనం చేయలేము అనమాట యాక్చువల్ గా. ఎందుకంటే అది ఎప్పుడు మాత్రం వ్యాలిడ్ అంటే ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఫోర్స్ అయినప్పుడు మాత్రం వ్యాలిడ్. కానీ ఇక్కడ చూడండి, ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఫోర్స్ కాదు, ఇట్స్ ఏ వేరియబుల్ ఫోర్స్. కారణం ఏంటిది? సో 2 చార్జెస్ మధ్యలో పనిచేసే ఎలక్ట్రిక్ ఫోర్స్ కి k q1 q2 by r స్క్వేర్ ఉంది కదా, అంటే ఫోర్స్ అనేది 1 by r స్క్వేర్ డిపెండెన్సీ ఉంది. సో మనం యూజ్ చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ కి ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ లో ఉండేటట్టు చూడాలి. అంటే ఇది డిస్టెన్స్ ని బట్టి ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫోర్స్ చేంజ్ అవుతుంది, అలానే మనం అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా వ్యారీ అవుతుంది అనమాట. సో ఇది ఒక వేరియబుల్ ఫోర్స్. ఈ వేరియబుల్ ఫోర్స్ లో వర్క్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఈ టోటల్ డిస్ప్లేస్మెంట్ ని ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ స్మాల్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేయాలి. సో స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఎలిమెంట్స్ గా డివైడ్ చేయాలి. ఒక డిస్ప్లేస్మెంట్ ఎలిమెంట్ లో వర్క్ ని క్యాలిక్యులేట్ చేయాలి, ఆ వచ్చిన వర్క్ ని టోటల్ పాత్ కి ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అనే మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం టోటల్ వర్క్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి, నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఎలిమెంట్, అంటే మనకి చార్జ్ అనేది ఆర్ నుంచి పి కి వస్తుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల, యాక్సిలరేట్ అవ్వకుండా స్లోగా మూవ్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో నేను ఏదో ఒక ఇన్స్టెంట్ దగ్గర చార్జ్ అనేది ఆర్ డిస్టెన్స్ లో ఉంది అనుకుంటున్నాను. ఆ ఆర్ పొజిషన్ నుంచి ఒక చిన్న డిస్ప్లేస్మెంట్ అయింది అనమాట. ఈ చార్జ్ అనేది డిఆర్ అనే డిస్ప్లేస్ అయింది. ఎందుకు ఇంత చిన్న డిస్ప్లేస్మెంట్ ని కన్సిడర్ చేస్తున్నాం అంటే, ఇంత తక్కువ డిస్ప్లేస్మెంట్ లో ఈ ఫోర్స్ ని మనం కాన్స్టెంట్ గా అజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంత తక్కువ డిస్ప్లేస్మెంట్, అది అంత తక్కువ డిస్ప్లేస్మెంట్ లో ఫోర్స్ అనేది కాన్స్టెంట్ గా అజ్యూమ్ చేసుకుంటున్నా. కాబట్టి మనం ఆ తక్కువ డిస్ప్లేస్మెంట్ కి జరిగే వర్క్ డన్ ని డిడబ్ల్యూ అనుకుంటే, చాలా తక్కువ వర్క్ డన్ అనుకుంటే డిడబ్ల్యూ అనుకుంటే, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ పాయింట్ దగ్గర అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ కి ఆ డిస్ప్లేస్మెంట్ కి డాట్ ప్రొడక్ట్ ని తీసుకుంటాం.
చూడండి, ఎక్స్టర్నల్ ఫోర్స్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉండటం వల్ల మనకి ఈ డాట్ అనేది కాస్ 0 అవుతుంది, కాస్ 0 1 తీసేస్తాం, డాట్ ప్రొడక్ట్ ని తీసేస్తాం. కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క మాగ్నిట్యూడ్ అనేది ఆ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫోర్స్ మాగ్నిట్యూడ్ కి ఈక్వల్ కాబట్టి KQ/R². మరి ఇక్కడ నెగిటివ్ ఎందుకు వచ్చింది అంటే ఈ డిఆర్ అనే టర్మ్ చూడండి, ఈ డిఆర్ అనే టర్మ్ అనేది లెస్ దాన్ 0 ఉంటుంది. రీజన్ ఏంటిదంటే డిఆర్ అనేది దేనికి ఈక్వల్ అంటే ఫైనల్ పొజిషన్ డిస్టెన్స్ కి అండ్ ఇనిషియల్ డిస్టెన్స్ కి మధ్య ఉన్న సపరేషన్ అన్నమాట. ఓకే, ఆర్ ఫైనల్ ఎంత అంటే ఆర్ మైనస్ డిఆర్. ఇక్కడ ఈ పాయింట్ ఆర్ ఫైనల్ పాయింట్ అనేది ఆర్ మైనస్ డిఆర్ కి ఈక్వల్ అండ్ ఆర్ ఇనిషియల్ అనేది ఆర్ కి ఈక్వల్. సో ఈ రెండి డిఫరెన్స్ నెగిటివ్ వస్తుంది. సో కాబట్టి ఆ నెగిటివ్ అనేది ఇక్కడ అసైన్ అయింది అనమాట, అంతే. సో జనరల్ గా స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, డాట్ ప్రొడక్ట్ లో తీసేసినప్పుడు కాస్ అది అక్కడ నెగిటివ్, దాని వల్ల నెగిటివ్ వచ్చింది అనుకుంటారు. కాదండి, ఇది ఇక్కడ రీజన్ ఏంటిది అంటే సో డిఆర్ అనేది ఒక నెగిటివ్ టర్మ్ అవటం వల్ల, లెస్ దాన్ 0 ఉండటం వల్ల మనకు అక్కడ నెగిటివ్ అనేది అసైన్ అయింది. సో ఆ స్మాల్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇప్పుడు టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిడబ్ల్యూ ఏమవుతుంది? సో ఇనిషియల్ గా ఆర్ ఇనిషియల్ అనే పాయింట్ దగ్గర ఉంది, ఫైనల్ గా ఆర్ ఫైనల్ అనే పాయింట్ దగ్గరికి వచ్చింది. సో ఇంటిగ్రేషన్ చేశాను, కాన్స్టెంట్స్ ని బయట రాశాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r² ఏమవుతుందంటే -1/r. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/r² -1/r సబ్స్టిట్యూట్ చేశాను. సో క్యాలిక్యులేట్ చేశాను టోటల్ వర్క్ డన్ ఎంత అనేది, KQQ టైమ్స్ ఆఫ్ 1/r final minus 1/r initial. ఓకే, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ లిమిట్స్ మనకి వర్క్ డన్ కి ఈ ఎక్స్ప్రెషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి తెలుసు కదా ఏంటిది అది. సో చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ మూవింగ్ the point charge from one point to the other point without acceleration. So డైరెక్ట్ గా నేను ఈ వర్క్ డన్ ని ఆ 2 పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఈక్వేట్ చేసేస్తాను అనమాట. ఓకే, సో ఈ విధంగా 2 పాయింట్స్ మధ్యలో మనం చార్జ్ ను మూవ్ చేసేటప్పుడు అక్కడ జరిగే వర్క్ డన్ అనేది డైరెక్ట్ గా ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ కి ఈక్వేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటిదా ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అంటే, సో మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు వర్క్ డన్ వచ్చింది కదా, ఈ వర్క్ డన్ ఎక్స్ప్రెషన్ చూడండి, న్యూమరేటర్ లో KQ అంటే ఈ 2 చార్జెస్ ప్రొడక్ట్ K అనే ఇంకో కాన్స్టెంట్ ఉంది, ఇంటూ 1/r ఫైనల్ మైనస్ 1/r ఇనిషియల్. ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి ఓన్లీ వేరియబుల్స్ వచ్చేసి ఫైనల్ పొజిషన్ అండ్ ఇనిషియల్ పొజిషన్ మాత్రమే వేరియబుల్స్. అంటే మనకి వర్క్ డన్ ఒక 2 పాయింట్స్ మధ్యలో జరిగినప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనల్ పాయింట్, ఇనిషియల్ పాయింట్, అంతే. ఆ 2 పాయింట్స్ మధ్యలో చార్జ్ ఏ విధంగా మూవ్ అయింది అనేది అది అవసరం లేదు అసలుకి. అంటే మనకి చార్జ్ అనేది 2 పాయింట్స్ మధ్యలో చూడండి ఒకసారి. సపోజ్ ఇక్కడ ఒక 2 పాయింట్స్ నేను కన్సిడర్ చేస్తున్నాను. లేటెస్ట్ దీన్ని ఏ అందాము, దీన్ని బి అందాము. ఓకే, ఈ 2 పాయింట్స్ మధ్యలో నేను ఒక చార్జ్ ను మూవ్ చేయాలి. దీన్ని ఎన్ని రకాలుగా మూవ్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఒక చార్జ్ అస్యూమ్ చేసుకుంటే ఈ చార్జ్ ని ఇలా మూవ్ చేయొచ్చు, లేదు ఇలా మూవ్ చేయొచ్చు, ఇలా మూవ్ చేయొచ్చు, ఇలా మూవ్ చేయొచ్చు, ఎలా అయినా మూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఈ వర్క్ డన్ అనేది ఏ కేసులో క్యాలిక్యులేట్ చేసినా వర్క్ డన్ అనేది సేమ్ వస్తుంది అనమాట. ఏ పాత్ అంటే పాత్ మీద డిపెండ్ అవుతాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్ ని 2 పాయింట్స్ మధ్య మూవ్ చేస్తున్నప్పుడు చేసే వర్క్ డన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ పాత్, ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్, అంతే. ఇనిషియల్ ఫైనల్ పాయింట్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, కానీ అది ఏ విధంగా ఆ పాయింట్ కి రీచ్ అయింది అనేది అన్నెసరీ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది యాక్చువల్ గా కన్జర్వేటివ్ ఫోర్స్ యొక్క డెఫినేషన్ కూడా ఇదే. సో కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల ఉన్నప్పుడు మనం చేసే వర్క్ డన్ అనేది ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ మీదనే డిపెండ్ అవుతుంది. ఆ 2 పాయింట్స్ మధ్యలో మనం ఏ పాత్ లో ఆ చార్జ్ ను మూవ్ చేసాం అనేది మ్యాండేటరీ కాదు, ఇండిపెండెంట్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. యా, సో ఇప్పుడు చూడండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాం అనేసి. యా, నేను స్టార్టింగ్ లో చెప్పాను మీకు, ఏదైనా ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయలేము, ఎనీ 2 పాయింట్స్ తెలిస్తే పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక చిన్న ఈ పాయింట్ ని బేస్ చేసుకొని ఒక చిన్న ట్రిక్కీ కండిషన్ ఒకటి తీసుకుంటాం. ఏంటిది ఆ కండిషన్ అంటే,
మనం ఏదైనా ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ ని ప్లే చేస్తున్నాం. ఏంటంటే మనం స్టార్టింగ్ చార్జ్ అనేది ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉంది అనుకుని ఆ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని జీరోగా అజ్యూమ్ చేసుకుంటాం. దాన్ని రిఫరెన్స్ పాయింట్ అని అంటారు. సో ఈ పర్టికులర్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ కేసులో అలాంటి రిఫరెన్స్ పాయింట్ ని మనం ఎక్కడ అజ్యూమ్ చేసుకుంటామంటే ఈ స్టేషనరీ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో మనం టెస్ట్ ఛార్జ్ ని ఫస్ట్ ఉంది అనుకుంటాం. అక్కడ ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో ఉన్న ఆ టెస్ట్ ఛార్జ్ కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 0. ఓకే, అది యాక్చువల్ గా యాక్సెప్టబుల్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో దీని యొక్క ఎఫెక్ట్ ఉండదు అక్కడ. సో మనకు అది ఫోర్స్ ఏముండదు కాబట్టి సింపుల్ గా మనం ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేసినా ఫోర్స్ అపోజింగ్ ఫోర్స్ ఏముండదు కదా, కాబట్టి వర్క్ డన్ కూడా ఏముండదు. ఫోర్స్ లేకపోతే వర్క్ డన్ ఉండదు, కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉండదు. సో ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆ పాయింట్ ఛార్జ్ కి 0 ఉంటది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఈ ఫిక్స్డ్ ఛార్జ్ నుంచి ఇన్ఫినైట్ డిస్టెన్స్ లో పాయింట్ ఛార్జ్ పొటెన్షియల్ ఎనర్జీ 0. సో ఇప్పుడు చూడండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పొటెన్షియల్ ఎనర్జీని డిఫైన్ చేయాలో ఈ టెస్ట్ ఛార్జ్ ని ఫస్ట్ ఇన్ఫినైట్ దగ్గర అజ్యూమ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురండి. సో దట్ ఇప్పుడు మీకు 2 పాయింట్స్ నోన్ పాయింట్స్ అయింది. ఈ 2 పాయింట్స్ మధ్యలో మనం చేసే వర్క్ డన్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఈ 2 పాయింట్స్ లో ఒక పాయింట్ ఎక్కడ ఉంది, ఇన్ఫినైట్ దగ్గర ఉంది. ఇంకో పాయింట్ ఏంటి, లెట్ us say P అనుకుందాం. సో దట్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ P మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆ వర్క్ డన్ ఎంత అంటే KQQ బై మనకి ఫార్ములా ఏంటిది, సో ఇక్కడ ఫార్ములా 1/R ఫైనల్ అంటే ఆ పాయింట్ ఛార్జ్ నుంచి P అనే పాయింట్ R డిస్టెన్స్ లో ఉంది అనుకున్నాము, మైనస్ 1/R ఇనిషియల్ ఎంత, ఇన్ఫినైట్ డిస్టెన్స్. సో 1/∞ 0. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది, రైట్ సైడ్ KQQ బై R అవుతుంది. R అనేది సో ఫిక్స్డ్ పాయింట్ ఛార్జ్ నుంచి ఈ టెస్ట్ ఛార్జ్ అనేది R డిస్టెన్స్ లో ఉండటాన్ని ఇండికేట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏంటిది, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ పాయింట్ P మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఇన్ఫినిటీ 0 అని ఆల్రెడీ మనం రిఫరెన్స్ పాయింట్ దగ్గర 0 తీసుకున్నాం. సో ఈ విధంగా మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఎనీ జనరల్ పాయింట్ P దగ్గర మనకి KQQ బై R అనేది వచ్చేస్తుంది అనమాట. సో అంటే మనం యూజ్ చేసిన ట్రిక్ ఏంటంటే ఏదన్నా ఒక పాయింట్ దగ్గర అబ్సల్యూట్ పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక రిఫరెన్స్ పాయింట్ ని అజ్యూమ్ చేసుకొని ఆ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని 0 చేయాలి. ఈ కేసులో మనం ఇన్ఫినైట్ దగ్గర 0 చేసాము. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు మూవ్ ద చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు దట్ పాయింట్ P. ఓకే, సో ఎక్స్ప్రెషన్ వచ్చేసి KQQ బై R అంటే 2 పాయింట్ చార్జెస్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏ పాయింట్ దగ్గర అయినా KQQ బై R కి ఈక్వల్ ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ R అనమాట, ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ R. సో ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి మీకున్న నాలెడ్జ్ ఏదైతే స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ లో పొటెన్షియల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఇలాంటి రిఫరెన్స్ పాయింట్ ని తీసుకున్నారు. ఆ రిఫరెన్స్ పాయింట్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ లో ఎక్కడ అవుతుందంటే స్ప్రింగ్ అనేది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే దాని యొక్క న్యాచురల్ లెంత్ లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీని మీరు 0గా అజ్యూమ్ చేసుకుంటారు. సో కాబట్టి స్ప్రింగ్ న్యాచురల్ లెంత్ లో ఉన్నప్పుడు పొజిషన్ దగ్గర నుంచి మీరు ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ పొటెన్షియల్ ఎనర్జీని ఆ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తారు. 12kx² అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అలానే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీలో కూడా అంతే అవుతుంది. సో శాటిలైట్ ని మీరు h హైట్ దగ్గర పెడితే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ శాటిలైట్ ని ఇన్ఫినైట్ దగ్గర అజ్యూమ్ చేసుకుంటారు. అప్పుడు శాటిలైట్ కి పొటెన్షియల్ ఎనర్జీ 0. సో దాన్ని మళ్ళీ మనం ఆ h హైట్ లో పెట్టినప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్య జరిగే వర్క్ డన్ అనేది పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో ఆ పాయింట్ దగ్గర మనం పొటెన్షియల్ ఎనర్జీని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం పొటెన్షియల్ ఎనర్జీని ఏదైనా పాయింట్ దగ్గర కనుక క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఒక రిఫరెన్స్ పాయింట్ ని అజ్యూమ్ చేసుకొని ఆ రిఫరెన్స్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని 0గా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే
మనకి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అలా తీసుకోకుండా డైరెక్ట్ గా పర్టికులర్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే మనం చెప్పలేము. రిఫరెన్స్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీని జీరోగా తీసుకోకుండా. ఓకే, సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.